రేపటి జస్టిస్ ఫర్ బంద్ పై మాట్లాడడానికి మనతో పాటు బీసీ సంఘాల నాయకుడు జాజల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇప్పటికే బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆల్ పార్టీ లీడర్స్తో కుల సంఘాలతో ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అన్న ఏంటి రేపటి బంద్ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? 100% ఇప్పటికే 90% విజయవంతమైంది. మిగిలింది 10%. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బంద్లో 100కు 100% పాల్గొని స్వచ్ఛందంగా తమకున్నటువంటి షాపులు ఉంటే షాపులు ఉంటాయి, ఎయిర్ సెలూన్లతో సహా ఒక మెడికల్ షాపులు హాస్పిటల్స్ తప్పించి మిగతా అన్ని బంద్ పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బీసీలది న్యాయమైనటువంటి డిమాండ్. బీసీలు చేసేటువంటి బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది వ్యవస్థ ప్రయోజనాల కోసం. సమాజంలో అసమానతలు ఇలా ఒక వర్గానికి ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి ఒక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి ఈ సందర్భం లోపల ఇలా మొత్తం బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి బంద్కు ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, టీజేఎస్, అదేవిధంగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్ట్ పార్టీతో సహా ఆ తర్వాత ఎంఆర్పిఎస్, మాలమానాడు, గిరిజన సంఘం, సేవలాల్ మహారాజ్, అదేవిధంగా మా జనసేన, ఇవన్నీ పార్టీలు, వ్యవస్థలు, వ్యక్తులు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిని ఇలా ఖచ్చితంగా మేము ఒక సవాల్గా తీసుకుంటున్నాం. ఈ బంద్ ద్వారా ఢిల్లీ పెద్దలకు చెగబుట్టాలి. ఈ బంద్ ద్వారా దేశంలో బీసీల సత్తా ఏందో, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల సత్తా ఏందో తెలవాలి. బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకులకు బుద్ధి రావడానికి, పాలకులను వంగబెట్టి వాళ్ళ మీద బండ పెట్టైనా సరే రిజర్వేషన్ సాధించుకోవడానికి మాత్రమే ఈ బంద్ చేస్తున్నాం. బంద్ కేవలం కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద, లేకపోతే కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద ఏంటి స్పష్టంగా చెప్పండి. ఈ బంద్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ టీ కాంగ్రెస్, టీ బీజేపీ, టీటీడీపీ ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా కోర్టులలో బీసీలకు న్యాయం జరగదని తేలిపోయింది. 9th షెడ్యూల్లో పెడితే తప్ప, లేదా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఈ రిజర్వేషన్లకు మోక్షం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీదనే ఈ పోరాటం. 100కు 100% పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా రాజ్యాంగ సవరణ చేసినాక 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇలా ఢిల్లీ పెద్దలు కదిలి రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం అవుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఇండియా కూటమి నుంచి దాదాపు 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇవాళ ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించాలి. రాహుల్ గాంధీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్లో ఏ రాజకీయ పార్టీ మాకు తోకసుట్టం కాదు, ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీ మాకు అనుకూలం కాదు. ఇలా అందరూ ఎవరైతే అడగాల్సిన వాళ్ళు ఉన్నారో అడగాలి, ఎవరైతే చేయాల్సిన వాళ్ళు ఉన్నారో చేయాలి. దానికోసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాస్వామికయుతంగా మాత్రమే ఈ బంద్ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టి కోర్టులలో వీగిపోయిందని చెప్పేసి ఒక వాదన వినబడుతుంది. కోర్టులో కనీసం ప్రూవ్ చేసుకోవడానికి కూడా కులగణన సరిగా చేయలేదు, డెడికేషన్ కమిటీ అన్నారు, చాలా అన్నారు. ఇప్పటి వరకు ఎంపెరికల్ డేటా కూడా బయట పెట్టలేదు. పబ్లిక్ డొమైన్లో ఇంతవరకు వివరాలు పెట్టకపోవడానికి కారణం ఏమేంటిదంటారు? హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ కూడా కులగణన సరిగా జరగలేదనో, జనాభా లెక్కలు లేవనో, ఈ ప్రాసెస్ అంతా తప్పని చెప్పలే. మీరు 50% సీలింగ్ అనేది గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి ఆ జడ్జిమెంట్లను ఉల్లంఘించరు. మీరు ఉల్లంఘించడానికి వీలు లేదు. మీరు ఏ కులగణన చేయవచ్చు, ఏ పబ్లిక్ డొమైన్లైనా పెట్టవచ్చు, ఏ ఎంపారికల్ డేటా మీ దగ్గర ఉండొచ్చు, లక్షల పేజీలు. కానీ మాకంతా అనవసరం. మాకు కావాల్సింది 50% సీలింగ్ అని మొండిగా ఏకపక్షంగా ఇలా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. ఇలా మేమేమంటున్నామంటే ఇలా తీర్పులు అనేది సమీక్ష చేయాలి, తీర్పులు అనేది మార్పులు చేయాలి, తీర్పులు ఒకే విధంగా ఉండకూడదు. కాబట్టి దీనికోసమే ఇలా మేము 50% అనేది పార్లమెంట్లో చట్టం లేదు, రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో చట్టంలో ఉంటే నువ్వు అను. ఈ అన్నీ అన్యాయంగా ఏకపక్షంగా న్యాయం జరగాల్సిన చోట బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక చట్టబద్ధమైనటువంటి ఇలా రిజర్వేషన్లకు చట్టబద్ధమైన హక్కులు పొందడమే మా ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం. ఖచ్చితంగా బరాబర్ 9th షెడ్యూల్ కానీ రాజ్యాంగ సవరణ కోసమే కొట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న క్యాబినెట్లో మేము పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదు, మాకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లే కావాలి. దానికోసమే బంద్. హైకోర్టు తీర్పులకు నిరసనగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పార్టీల వారిగా కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి
3 ప్రధాన డిమాండ్లతోటి ఇలా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది అంతా చేసింది, ఇంకేం చేయాలని చెప్పేసి చెప్తాం. మరి ఇంకేం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? పార్టీ పరంగా అంటే మేము ఒప్పుకోము. ఇప్పుడు పార్టీ పరంగా అనే ఒక మాట లేవనెత్తుతున్నారు ఆ పార్టీలు. పార్టీ పరంగా అనేది మేము ఒప్పుకోము. మాకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. దానికోసమే మా పోరాటం. ఖచ్చితంగా మనతో పాటు ఇంకొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా రేపటి బంద్ గురించి ఏం చెప్తారు? అన్ని పార్టీలు అన్ని సంఘాలు మద్దతు ఇచ్చిన, లేకపోతే చట్టసభలో కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తర్వాత మరి ఇంకా ఎక్కడ ఎందుకు బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు దక్కట్లేదు? మరి ఇప్పుడు ఎవరు అందరూ సహకారులే, రొయ్య ముళ్ళు ఎక్కడ మాయమైంది అన్నట్టుగా ఇలా తప్పించుకుంటే కుదరదు. ఇలా ఎవరు హామీ ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. తాంబూలం ఇచ్చాము తన్నుకొని సావండి అంటే కుదరదు. ఇలా ముఖ్యమంత్రి గారు కాస్ట్ సెన్సస్ తప్పుదలగా చేసిండ్రు, భూసాన కమిషన్ రిపోర్ట్ను తప్పుదలగా చేసిండ్రు. తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, అన్ని సిపిఐ మద్దతు ఇచ్చింది. అన్ని మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిండ్రు, గవర్నర్కి పంపకుండా. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు, ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపిండ్రు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్నప్పుడు 9th జీవో తీసుకొచ్చారు. అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా ఆధారబాధారగా మోసం చేసే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి ఇలా కోర్టులో వీగిపోయింది. అందుకోసం మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా మీరు బాధ్యత తీసుకోవాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా రాహుల్ పెద్ద కేటీఆర్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు తలుసుకుంటే టీ తాగినంత సేపట్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో ఆర్టికల్ 16లో ఎట్లయితే సేఫ్ గార్డ్స్ ఉన్నాయో అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ 15 క్లాస్ 6 చేర్చిండ్రు. ఆర్టికల్ 16లో క్లాస్ 6 చేర్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాలకు ఇచ్చే రిజర్వేషన్ కూడా చాలా పగడ్బందీగా కోర్టులు కొట్టేయలేకుండా సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇవాళ దళితులకు వాళ్ళ జనాదామాస ప్రకారం ఉన్నాయి, ట్రైబల్స్కు వాళ్ళ జనాదామాస ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి, అగ్రకుల పేదలకు కూడా వాళ్ళ జనాదామాస ప్రకారం మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా సాధ్యమైందని చెప్పేసి జీవో అని చెప్పేసి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సన్మానాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు 9th షెడ్యూల్ రాగం అందుకున్నారు. ఎట్లా వస్తున్నారు? బీసీ సంఘాలే ఎందుకు క్లారిటీ లేకుండా పోతుంది? బీసీ జనసభగా మొదటి నుంచి కూడా ఒకటే డిమాండు, రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీల్ని వంచిస్తుంది, మోసం చేస్తుంది, ప్రలోభ పెడుతుందని చెప్పేసి మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాము. మొట్టమొదలు ఈ సమస్యని బీసీ జనసభ మరి 1.5 year నుంచి తీసుకొని ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, ఆమరణ దీక్షలు, చివరికి గత సంవత్సరం జూలై 15వ తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి చేసి మేము ఒకటే పరిష్కారం కోరుతాము. ఇలా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి, ఇలా వారు చెప్పేది ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక గొప్ప సూచన చేసింది వారు. ఇలా మేము చెప్తా ఉన్నాం, ఇలా ఈ రాష్ట్రంలో వచ్చిన సమస్య ఏంది? రాష్ట్ర ప్రభుత్వము నిజంగా ఇవ్వడానికి చిత్తశుద్ధి ఉన్నా, అవకాశం ఉన్నా, వాళ్ళు చేయడం కోసం ప్రయత్నించినా రాజ్యాంగంలో మరి రాజ్యాంగ సవరణ లేకపోవడం వల్ల ఇలా కోర్టులు కొట్టేసే పరిస్థితి. అందుకోసమే రాజ్యాంగ సవరణ చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు రిజర్వేషన్లకు ఇచ్చుకుంటే ఇలా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు, మధ్య భారతదేశంలో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు ఎక్కువ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఎక్కువ ఉంటారు. అందుకోసమే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం ఇస్తే అద్భుతంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారి సూచనని ఇలా ప్రభుత్వం ప్రజలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఏదైతే చెప్తున్న పరిస్థితి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాస్త్రీయంగా చేయలేదు కాబట్టి కోర్టులు కట్టేసినాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బీసీల 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పేసి 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుండాలి. అవసరమైతే కేంద్రాంతం కొట్లాడుతుందా, లేకపోతే ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా 42% రిజర్వేషన్ దక్కేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ లేకపోతే అటు బీజేపీ మీద కానీ మా ఉద్యమం ఆగదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.